సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వరదలో చిక్కుకున్న బాధితులు గొంతెత్తి సాయం చేయాలని వేడుకుంటున్నారు. ఎంత కష్టమైన ఆహారం సంపాదించుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా వాళ్ళ ప్రాణాలను రక్షించి వారి ఆకలిని తీరుస్తున్నాయి. మరి మూగజీవాల పరిస్థితి ఏంటి ఆలోచించారా? వాటి పరిస్థితి నిజంగా దయనీయం. కళ్ల ముందే జలసమాధి అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. గ్రామాలు, కాలనీలు నీటిలో తేలియాడుతున్నాయి. ఏపీలో విజయవాడ, తెలంగాణలో ఖమ్మానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక మంది చనిపోయారు. పంటలు కొట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్రులయ్యారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. మరికొంతమంది మరో గత్యంతరం లేక నీటిలోనే మగ్గుతున్నారు. కన్నీళ్లతో కడుపు నింపుకుంటున్నారు. మానవుడు తనకు తాను రక్షించుకోవడానికే అష్టకష్టాలు పడుతున్నాడు. ఇక మూగజీవాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వాటిని కాపాడే నాదుడే లేక, ఆ అవకాశం లేక అవి జలసమాధవుతున్నాయి. ఆవులు, గేదెలు, మేకలు, కుక్కలు వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. మరికొన్ని ప్రాణాలతో గట్టెక్కుతున్నాయి. వీలైనంత వరకు రెస్క్యూ బృందాలను రక్షిస్తున్నాయి. అవకాశం ఉంటే పడవలపై ఎక్కించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్లో 2 గేదెలు కొట్టుకుపోతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. పూర్తిగా మునిగిపోయి తలెత్తి సాయం కోసం చూస్తూ చుట్టూ ఎవరూ లేకపోవడంతో ప్రాణం కాపాడుకోవడానికి శక్తి ఉన్నంత వరకు పోరాడి చివరికి నీటిలో మునిగిపోయాయి. చాలా ప్రాంతాలు ఇదే పరిస్థితి నెలకొంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారిన సమయంలో మూగజీవాలను కాపాడి పట్టించుకునే అవకాశం లేకపోవడంతో అవి ప్రాణాలే కోల్పోతున్నాయి. మరికొన్ని తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్నాయి. వాటి బాధను చూస్తే ఎవరికైనా కళ్ళు చెమర్చాల్సింది. ఈసారే కాదు, ఎక్కడ ఎప్పుడు వరదొచ్చినా మూగజీవాలు బలవుతున్నాయి. మొన్న కేరళ, నిన్న గుజరాత్, నేడు తెలుగు రాష్ట్రాల్లో వరదల్లో వందలాది మూగజీవాలు వరద ప్రవాహానికి ప్రాణాలు విడిచాయి. పాపం మూగజీవాలు ఇంత పెడితే ఎంతో విశ్వాసంగా జీవితాంతం పడుంటాయి. మన పని కోసం నిరంతరం కష్టపడతాయి, పాలిస్తాయి, సాయం అందిస్తాయి. అలాంటి వాటికి వచ్చిన కష్టాన్ని చూసి జనాలంతా తల్లడిల్లిపోతున్నారు. అవకాశం ఉన్నంత వరకు సాయం అందిస్తున్నారు. అవకాశం లేకపోతే కన్నీళ్లు కార్చడం తప్ప ఏం చేయలేకపోతున్నారు. దయచేసి మీ ప్రాంతాల్లో అవకాశం ఉంటే మూగజీవాల్ని రక్షించండి. వాటికి ఆహారాన్ని అందించండి.